అందరికీ నమస్తే. ఒక రెండు చిన్న పేపర్లలో రెండు సేమ్ వార్తలు వచ్చినాయి. ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతుంది, బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కాబోతుంది. అంటే బీఆర్ఎస్లో ఉన్న ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్లో చేరబోతున్నారు అనేది. ఆ వాతావరణం అయితే కనిపిస్తలేదు. బట్ ఆ వార్తలు ఎందుకు రాసిండ్రు, ఆ వార్తలు రాయడంతో ఎవరు సంతృప్తి చెందినరు, ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చే సాహస వీరులు, ధైర్యవంతులు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? దీని మీద మాట్లాడదాం. దీని మీద మాట్లాడకన్నా ముందు నా రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి, సిగ్నల్ టీవీ బలాన్ని ఇవ్వండి. వీడియో చూస్తున్న వాళ్ళలో 60%, 100కు 60 మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకేం నష్టం లేదు, మా వార్తలు మీకు శరవేగంగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సిగ్నల్ టీవీ ఎవరైతే రిపోర్ట్ కొడుతున్నారో, ఎవరైతే స్ట్రైక్ ఇస్తున్నారో వాళ్ళకి కౌంటర్గా మీరు మా వెంబడి ర్యాలీ కావాలని కోరుతున్నాం. మీరు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాం. ఇక వార్తల్లోకి పోతే ఆ పేపర్లలో, ఆ 2 పేపర్లలో వచ్చిన ఆ వార్తలు జస్ట్ ఆ 10 మంది ఎమ్మెల్యేల కంటి మీద కునుకు లేకుండా పోయింది. సుప్రీంకోర్టు హియరింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు కొట్టేస్తారో తెలియదు ఎమ్మెల్యే పదవిని, అట్లా అయిపోయింది. 2 కాంగ్రెస్ అనుకూలమైన పేపర్లలో సేమ్ వార్త వచ్చింది. ఒకటే వార్త 2 పేపర్లు. అది ఎందుకు వచ్చింది వార్త? లేకపోతే ఆ వార్త వెనక ఏంది, అసలు విషయం ఏంది? వార్త రాసిండ్రా, రాపిచ్చిరా, ఇట్లాంటి చర్చ చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఏమైనా క్లూ ఉంటే రాసి ఉండవచ్చు పేపర్లలో. కాకపోతే 2 వార్తలు 2 పేపర్లో రావడం, ఒకే వార్త రావడం అనేది చర్చనీయాంశం. ఏంది ఆ వార్త అంటే, ఇదే వార్త. సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం, త్వరలో రాజకీయ సంచలనం అని ఒక వార్త ఉంది ఒక పేపర్లో. సేమ్ అదే వార్త, కొద్ది హెడ్లైన్ చేంజ్. 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన, నగరానికి చెందిన ఒక మాజీ మంత్రి సంప్రదింపులు, ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్. ఇప్పుడు ఈ వార్తలు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే ఎమ్మెల్యేలు ఎంతమంది చేరాలి? ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు చేరాలి. ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 20 ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఇంకా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 28 మంది ఎమ్మెల్యేలలో ఇంకొక 16 మంది రావాలి బయటికి, వచ్చి వాళ్ళు కాంగ్రెస్లో చేరాలి. చేరితే అప్పుడు విలీనం అవుతుంది. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమైనట్టు 2/3 రాజ్యాంగంలో ఉన్న ఒక లూప్ హోల్ కదా, అంతకుముందు కేసీఆర్ కూడా వాడిండు అదే లూప్ హోల్ను. ఇప్పుడు వీళ్ళు కూడా అదే లూప్ హోల్ వాడాలని అనే ప్రయత్నంలో బహుశా ఈ వార్త రాపిచ్చింటారు. ఈ వార్త ఎవరో జర్నలిస్టులు రాస్తారు కదా, ఎవరో ఒక జర్నలిస్ట్ రాసింటాడు. కానీ అసలు దీనివల్ల ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ఎట్లా సాధ్యమా అసాధ్యమా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి, ఈ వార్త వల్ల వీళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంతా వాళ్ళ గుండె గుబుగుబా అంటుంది. ఎందుకంటే రేపు 18వ తారీఖు నాడే సుప్రీంకోర్టులో ఇంకొక హియరింగ్ ఉంది. సుప్రీంకోర్టు చాలా స్పీడ్గా హియరింగ్ చేస్తుంది. 15 days గ్యాప్లో ఇది 3rd హియరింగ్. సేమ్ టైం ఈ మహారాష్ట్రలో కొట్టేసినట్టు, లేకపోతే మణిపూర్లో కొట్టేసినట్టు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రెజర్తోనే కదా స్పీకర్ నోటీసులు ఇచ్చిండు వీళ్ళకి, మీరు రిప్లై ఇవ్వండి అని. లేకపోతే ఈ సంవత్సరం వరకు వాళ్ళకి రిప్లై, కనీసం నోటీస్ కూడా ఇవ్వలే స్పీకర్ ఆఫీస్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇచ్చిర్రు. మొన్ననే కదా, మీకు టైం అంటే ఎన్ని రోజులు ఇస్తారు? మొత్తం ఎమ్మెల్యే పదవులు అయిపోయిన దాకా మీకు టైమా? రీజనబుల్ టైం అంటే ఏంది అని అడిగితే పాపం సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో వీళ్ళు నిమిషాలకు ₹1,00,000 ఇచ్చే అడ్వకేట్ని పెట్టుకుంటే కూడా ఆయన కూడా నేను స్పీకర్ని అడిగి చెప్తా అని చెప్పుకున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది. అంటే ఇప్పుడున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా పదవి పోతుంది అనే వాళ్ళంతా రాత్రి కూడా నిద్ర లేదు, కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది ఆ 10 మంది ఎమ్మెల్యేలకు. కాబట్టి కనీసం ఇట్లాంటి వార్తలు రాపించి కొద్దిగా ఖుషి చేద్దామని బహుశా ఈ వార్తలు రాపించి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న పొజిషన్లో బీఆర్ఎస్ నుంచి కాదు, ఏ పార్టీ నుంచైనా కాంగ్రెస్లో పోయే సాహసం చేస్తారా? ఈ 10 మంది ఎమ్మెల్యేలే సంతృప్తిగా లేరు. వాళ్ళే 1,00,000 సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు ఎటు కాకుండా అటు బీఆర్ఎస్కు వెనుక పోయే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళు తీసుకుంటాం అని ఎక్కడ ఓపెన్గా చెప్తలేరు. ఎవరన్నా బీఆర్ఎస్కు పాజిటివ్గా మాట్లాడితే కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు మేము వెనుకకు తీసుకుంటాం కమాన్ అని చెప్తలేరు వాళ్ళు. ప్లస్ బీఆర్ఎస్ క్యాడరు ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యేని కూడా వెనుకకు తీసుకోవద్దు, వీళ్ళు ఎలక్షన్ రావాలి, వీళ్ళని ఓడించాలి. సేమ్ టైం బీఆర్ఎస్ కూడా అంతే స్పీడ్గా లేకపోతే అంతే వ్యూహంగా ఉంది కదా. సుప్రీంకోర్టు దాకా పోయి అక్కడ సీరియస్గా సీనియర్ అడ్వకేట్ని పెట్టి హరీష్ రావు 2 రోజులు ఆన్నే ఉండి, మొన్న కేటీఆర్ పోయి రోజు అడ్వకేట్ను సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్తో కూర్చొని బై ఎలక్షన్స్ రావాలి అని
బహుశా బీఆర్ఎస్ కోరుకున్నట్టు కనిపిస్తుంది వాళ్ళ స్టెప్స్ చూస్తుంటే. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు దీనిలో ఉంటే బై ఎలక్షన్స్ రాక తప్పదు అన్న వాతావరణం ఉంది. ప్లస్ వాళ్ళ పనులు ఏం అయితలేవు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వాళ్ళకి. అపాయింట్మెంట్ కూడా లేదు. వాళ్ళు ఎట్లయిపోయినారంటే నాకు గర్న నాకు గట్కలాగా అయిపోయింది. ఇటు బీఆర్ఎస్ కాకుండా పోయినరు, అటు కాంగ్రెస్ కాకుండా పోయినరు. ఆ 10 మంది ఎమ్మెల్యేలే బయటపడుతున్నారు కదా. హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎందుకు బయటపడుతున్నాడు అంటే లోపల కుత ఉడుకుతుంది. ఆయన ఉత్తగా మాట్లాడతలేడు. హైడ్రాకు వ్యతిరేకంగానో లేకపోతే కూల్చివేస్తానో లేకపోతే ఇంకేదో ఆయన లోపల ఉన్న ఆవేదన లేకపోతే అసంతృప్తిని ఆ రూపంలో వెళ్ళిపిస్తున్నారు. మిగతా వాళ్ళేమో లోపల ఉడికిపోతున్నారు. బయటికి మాట్లాడితే ఏమవుతుంది, ఇప్పుడు బీఆర్ఎస్ గోలేము, కాంగ్రెస్లు ఇంకా ఇట్లే సస్తా బతుకుతో దీనినే ఉండాలి, రేపు అన్నాడు సుప్రీంకోర్టు ఏం చెప్తావు చూద్దాం అన్నట్లు. మన కడియం సేర్ కూడా మాట్లాడాడు, మీరు సుప్రీంకోర్టు తెలుస్తుంది, ఏం తెలుస్తుందో దానికి కట్టుబడి ఉంటాము, మేము బై ఎలక్షన్స్ వస్తే కూడా పోరాడతామని చెప్పేసిండు. ఇంకా మిగతా వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమవుతున్నారు. కానీ ఒక ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కదా. బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత, వీళ్ళ మీద వ్యతిరేకత, మొత్తం కలిసి ఓడిపోతామన్న భయంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళే అసలు ఈ 10 మందిలోనే కొద్దిమంది బీఆర్ఎస్లో అప్పట్లో చర్చలు జరిగిన వాళ్ళు వీళ్ళతో పాటు కాంగ్రెస్కు వస్తారేమో అని చర్చలు జరిగిన వాళ్ళతో మాట్లాడి, అన్నానికి దండం పెడతా మీరు రాకుండ్రి, కాంగ్రెస్లో ఏమీ లేదు, దీనిలో మాల్ లేదు, మసాలా లేదు, ఏం లేదు, ఇలా మాటలు నమ్మి రాకుండ్రి, దీనిలోకి వస్తే ఆగమవుతారని చెప్పి వీళ్ళే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆగిపోయినరు. కొద్దిమంది ఒకరిద్దరు ఉన్నారు అప్పట్లో నాకు తెలిసి. ప్లస్ ఈ మధ్య సర్వే కూడా చేసింది ఎవరు, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం ఆదేశాల మేరకు సర్వే కూడా చేయించారట. ఈ 10 కాన్స్టిట్యూన్సీలో ఏంది పొజిషన్ అని చేపిస్తే 1 భద్రాచలం, 2 స్టేషన్ గన్పూర్, ఈ 2 కాన్స్టిట్యూన్సీలోనే కొంచెం ఉందంట పతేరా. ఈ 2 కాన్స్టిట్యూన్సీలోనే కొంచెం తడి కనిపిస్తుంది. మిగతా 8 కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ ఓడిపోబోతుంది. వాళ్ళ సర్వేలో వచ్చిందంట, అది వేం నరేందర్ రెడ్డి సర్వేలో వచ్చింది. ఈ రెండు కాన్స్టిట్యూన్సీలో కొద్దిగా కనిపిస్తుందంట. ఇంకా ఇక ఎలక్షన్ వచ్చినాటికి బహుశా ఆ 2 కూడా ఏమైతే తెలియదు. అందుకే మొన్న స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యని పిలిపించి మొన్న ఫామ్ హౌస్ పిలిచినప్పుడు చెప్పిండు, కేసీఆర్ కూడా విషయం చెప్పినట్ట, కొద్దిగా వర్క్ చేసుకోవాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, బై ఎలక్షన్ రాబోతుందని చెప్పింది. దానికోసమే ఒకవేళ తాడికొండ రాజా ప్రిపేర్ కాలేదనుకో ఇంకోరెవరో టికెట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఇంపార్టెంట్ బీఆర్ఎస్ అక్కడ. ఎనీవే వీళ్ళ పరిస్థితి ఏం బాగలేదు. ఈ పొజిషన్లో ఎవడన్నా బుద్ధి ఉన్నాడు, ఎవడన్నా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి మళ్ళీ ఈ బాయిలో దుంకుతారా, కాంగ్రెస్ బాయిలో దుంకే అవకాశం ఉంటుందా? వాళ్ళు సంతృప్తికరంగా లేరు, వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రేపు మా సుప్రీంకోర్టులో కొట్టేసేటట్టున్నారు. ఈ పొజిషన్లో ఇంకో 16 మంది వచ్చే సాధ్యమా? బీఆర్ఎస్కి వెళ్ళి ఇంకో 16 మంది ఎందుకు రాసిండ్రు ఈ వార్తలంటే, ఇప్పుడు చాలా కిరికిరిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం కిరికిరిలు అంటే, బీసీ కులగన్న చేసిండ్రు, బొక్కల పడ్డది, ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు, బొక్కల పడ్డది. ఆ 2 ఫెయిల్ అయిపోయినాయి. జనవరి 26 4 స్కీములు లాంచ్ చేస్తారన్నారు. ఆ లాంచ్ చేసిర్రు, అక్కడ అటర్ ఫ్లాప్ అయిపోయింది. జనాలు తిట్టుకుంటారు పొట్టు. అది పోయింది, ఇది పోయింది, అన్నీ పోయినాయి. గవర్నమెంట్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్లస్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు గుట్కు మిట్టుకు అంటున్నారు, ఏంది మా బతుకు ఇట్లా అయిపోయింది, ఆగమైపోతున్నామా అని, ఏంది తప్పు నిర్ణయం తీసుకున్నామా అన్న ఫీలింగ్లో ఉన్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో. ఒకరిద్దరు అంటే కడియం శ్రీ ఎలాంటి వాళ్ళది జీవితకాలం అయిపోయింది. ఆయన పొలిటికల్ లైఫ్ కేల్ కథం దుకాన్ బంద్, ఆయన నెక్స్ట్ పోటీ చేయకుంటే బెటర్. లేకపోతే ఆయనకు ఓడిపోతే ఆ ఓటమితో రాజకీయ జీవితాన్ని విరమించుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పొజిషన్ ఉంది 10 మంది దగ్గర. అదే ఉంది. ఆ 2 కాన్స్టిట్యూన్సీలు ఏదో కొద్దిగా కనిపిస్తున్నట్టు, కానీ అది కూడా రేపు ఎలక్షన్ వచ్చే నాటికి ఉంటుందో ఉండదో తెలియదు. ఇక ఈ పొజిషన్లో వార్తలు రాపించుకున్నారు వాళ్ళు. ఈ గడిబీడు ఉంది కదా, ఈ గడిబీడులో ఇవన్నీ జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న టైంలో ఎవడైనా బాగుంది అని అంటే పోతారు. అధికార పార్టీలో మంచిగా ఉంటే పోతారు. కానీ అధికార పార్టీలో అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త ఉడుకుతున్నారు. మా పనులు అయితే లేవు, మాకు పని లేదు, మాకు ₹1 వస్తలేదు, కాన్స్టిట్యూన్సీలో ₹1 ఎవరికైనా చాదాబిద్దాం అంటే ₹1 లేదు, గ్రామ పంచాయతీలు మొత్తం బూజు పడిపోయినాయి, ఊరిలోకి పోతే కనీసం మోరీ నిండిపోయిందయ్యా అంటే కూడా ఒక ₹1000 ఇచ్చే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫండ్ నుంచి. వాళ్ళకు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదు, ₹1 కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. చూసినాం కదా, నిన్నమొన్ననే కదా కలవకుర్తి ఎమ్మెల్యేను ఊర్లోకి వెళ్ళి చూసిన కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎంపీ మల్లూరు అయిపోతే ఏం చేసిన జనం. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోతేనే అట్లాంటి పరిస్థితి ఉంటే ఈ ఏమంటారు, పులితోలు కప్పుకున్న నక్కలు పులులు కాలేవు అన్నట్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ కాండ వేసుకొని పోతే ఊకుంటారా? నేను చెప్పినట్టే అవుతుంది. కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలే పరిస్థితి బాగాలేదు, ఇంకోరు వస్తారు అనేది ఇప్పుడు వాతావరణం కనిపిస్తలేదు. ఆ నమ్మకం విశ్వాసం కల్పిస్తలేదు, వీళ్ళు కల్పించలేదు.
ఆ వచ్చిన 10 మందికి కల్పించలేదు, వస్తాం అనుకున్నా కల్పించలేదు, జనాల నమ్మకం లేకుండా పోయింది. మొత్తం మీద ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలని ఎప్పుడు జారిపోదామా, ఏమన్నా బీఆర్ఎస్లో పిలుస్తారేమో పోదాం అన్న ఆశతో కొట్లాడుతున్నారు వాళ్ళు. పిలిస్తే వెనక పోదాం, ఈ సుప్రీంకోర్టులు, బై ఎలక్షన్స్, ఈ తండాడాలు వద్దు, ఇక్కడ ఉండి చేసింది ఏం లేదు, వీళ్ళు మనకి చేసింది లేదు, మనకు వచ్చింది ఏం లేదు, పోదామని చూస్తున్నారు. ఈ చేపల వలలు ఇరుకున్న చేపలు లాక్కున్నారు వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు దానికి ఒకసారి వల కనుక తెరిస్తే అవతల కనుక గేట్లు ఓపెన్ చేస్తే ఒక 3-4 ఈజీగా వెనకపోయి తట్టున్నారు. ఆ పొజిషన్లో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చే పొజిషన్ లేదు. జస్ట్ డైవర్షన్ కోసమే ఆ వార్తలు రాపించినట్టుగా కనిపిస్తుంది. ఎనీవే ఉన్న వాతావరణమే ఇది, ఒరిజినల్గా గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.